DVSK lectures. In today's lecture, we are going to discuss about Sastra University 2025 counseling details. So Sastra University 2025 counseling details అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మొత్తం అయితే 4 రౌండ్స్ ఉంటాయి. స్లైడింగ్ వివరాలు అదే విధంగా ఫస్ట్ బీటెక్ క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. దీనికోసము DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానివ్వండి, మీరు కానీ ఐఫోన్ వాడుతుంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. శస్త్ర యూనివర్సిటీ ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయినాయండి. సో మీకు ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్ కూడా నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడైతే మీకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో మొత్తం అయితే 4 రౌండ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చండి. మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉందో తంజావూరు క్యాంపస్, దాంట్లో ఉన్నటువంటి బీటెక్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా కుంభకోణం క్యాంపస్లో అయితే బీటెక్ ఓన్లీ సిఎస్సి ఆర్ ఈసీ మాత్రమే ఉన్నాయండి. కౌన్సిలింగ్ డీటెయిల్స్ కానీ వచ్చామంటే ఆల్రెడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏవైతే ఛాయిసెస్ ఇచ్చారో వాటిని ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి. సో జూన్ 18, 2025 9 AM వరకు అయితే మీరు మార్చుకోవచ్చండి. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ఛాయిసెస్ కన్నా మార్చకపోతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చినటువంటి ఛాయిసెస్నే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో రౌండ్ 1 అలాట్మెంట్ వచ్చేసరికి జూన్ 18, 2025 ఈవినింగ్ 5 PM అయితే రిలీజ్ చేస్తారండి. మీరు కన్నా సీట్ యాక్సెప్ట్ చేశారంటే జూన్ 24th 9 AM లోపల అయితే ట్యూషన్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందండి. ఒకవేళ ట్యూషన్ ఫీ కానీ పే చేయలేదు అని అంటే మీరు నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళడం జరగదండి. సో స్లైడింగ్కి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ట్యూషన్ ఫీ పే చేసిన స్టూడెంట్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్కి స్లైడింగ్ కోసం వెళ్ళడం అయితే జరుగుతుందండి. సో ఇక రౌండ్ 2 అలాట్మెంట్ కానీ తీసుకున్నామంటే జూన్ 24th ఈవినింగ్ 5 PM అయితే జరుగుతుందండి. ఎవరైతే సీట్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు జూన్ 30th 2025 మార్నింగ్ 9 AM లోపల అయితే ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు కూడా మీరు కనుక ట్యూషన్ ఫీ పే చేస్తే బై జూన్ 30th 9 AM దెన్ ఓన్లీ యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ స్లైడింగ్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ అండి. ఆ పాయింట్ అయితే గమనించండి. సో అదేవిధంగా రౌండ్ 3 అలాట్మెంట్ వచ్చేసరికి జూన్ 30th 2025 ఈవినింగ్ 5 PM అయితే జరుగుతుందండి. సో సీట్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు జూలై 6th 2025 మార్నింగ్ 9 AM లోపల అయితే ట్యూషన్ ఫీ అయితే పే చేయవలసి ఉంటుందండి. సో అదేవిధంగా 4th రౌండ్ కానీ తీసుకున్నామంటే జూలై 6th 2025 ఈవినింగ్ 5 PM అయితే ఉంటుందండి. సో ఈ రౌండ్లో కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు జూలై 11th 2025 మార్నింగ్ 9 AM లోపల అయితే ట్యూషన్ ఫీ అయితే పే చేయవలసి ఉంటుందండి. మీకు గన సీట్ రాకపోతే ఆటోమేటికల్లీ యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ నెక్స్ట్ రౌండ్. ఒకవేళ సీట్ వస్తే మాత్రము మీరు ట్యూషన్ ఫీ పే చేస్తేనే నెక్స్ట్ రౌండ్కి అయితే మీ నేమ్ కన్సిడర్ చేయడం అయితే జరుగుతుందండి. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ జూలై 12th తర్వాత సబ్సిక్వెంట్ రౌండ్స్ వచ్చేసరికి మెర్జ్డ్ స్ట్రీమ్స్ ఉంటాయండి. అంటే స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 అట్లా లేకుండా మిగిలిన సీట్స్ అన్ని కూడా కలిపేసి మెర్జ్డ్ స్ట్రీమ్ కింద మీకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. సో మీకు ఇండక్షన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి August 1st 2025 ఉంటుందండి. అంటే మీకు ఫస్ట్ ఇయర్ క్లాస్ వర్క్ వచ్చేసరికి August 1st 2025 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుందండి. ఇదండి శస్త్ర యూనివర్సిటీ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్. మరిన్ని వివరాలతోటి ఇంకొక వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.